నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: జంగారెడ్డిగూడెంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు। జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు। శ్రీరామనవమికి ముస్తాబవుతున్న జంగారెడ్డిగూడెం సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ పండుగ జరుపుకోవాలని సూచించిన విహెచ్పి ప్రతినిధి సత్యనారాయణ। కోకో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు స్పష్టం। భారత రాజ్యాంగం అమలులో కీలక పాత్ర వహించిన నాయకుడు బాబు జగజీవన్ రామ్, మున్సిపల్ కౌన్సిలర్ నెక్కూరి కిషోర్ స్పష్టం। దేశ ప్రజలకు విశేష సేవలు అందించిన బాబు జగజీవన్ రామ్ సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు। జంగారెడ్డిగూడెం పట్టణంలో 6, 7, 8 వార్డుల ఆధ్వర్యంలో నవచైతన్య అంబేద్కర్ యువజన సంఘం సారథ్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు। పట్టణంలోని ఏలూరు రోడ్డులో ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు। తొలుత జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అదేవిధంగా కేక్ ను కట్ చేశారు। అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, నాయకులు పరిమి సత్తిపండు, ముప్పిడి శ్రీనివాసరావు, లాగు రవి కుమార్లతో కలిసి చైర్పర్సన్ మాట్లాడారు। వివిధ హోదాలలో దేశానికి జగజీవన్ రామ్ అందించిన సేవలను గుర్తు చేశారు। ప్రతి ఒక్కరూ జగజీవన్ రామ్ ను స్మరించుకోవాలని సూచించారు। అదేవిధంగా ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు। అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ కార్యక్రమంలో జెట్టి సత్య, ఆదిత్య, కొండ్రెడ్డి కిషోర్, గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు। అతిథి కార్యక్రమం అయింది, ప్రార్థన కిషోర్ బాబు గారిని ఆహార ఉత్పత్తులు సాధించడానికి ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజు బాపు జయంతి సందర్భంగా అందరూ జరుపుకుంటున్నాము। ఆయన చేసిన సేవలో ఎస్సీ ఎస్టీ ఆయన కాపాడాలి, ఆయన బాగా నిర్వహించుకోవాలి। నిజమైన జయంతి 75 సంవత్సరాలుగా మరి ఎప్పుడు జరుపుకొని జయంతి రోజు మేము జరుపుకుంటున్నామంటే అది కేవలం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కన్న కళలు ఆయన రాజ్యాంగం నిర్మించి దళితులకి 15% రిజర్వేషన్ కల్పించడం జరిగింది। ఆ రిజర్వేషన్ కల్పన 59 ఉపకులాలు రాబోయే రోజుల్లో మరి అందరికీ కూడా సమన్వయం జరిగే రోజు కాబట్టి జగజీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే మనకు తెలిసిన విషయాలు ముఖ్యమైంది। ఆయన ఎంతో ఉన్నత విద్యను అభ్యసించారు। ఇతర దేశాలు కావాలంటే మన దేశంలో రెండోది ఎంతో ఉన్నత విద్య అభ్యసించి ఎంతో గొప్ప రాజకీయం చేశారు ఆయన। కానీ ఆయన ఆలోచన ఎప్పుడు కూడా మనం ఎంతో చదువుకున్నా గర్వపడకుండా బడుగు బలహీన వర్గాలు అక్కడి వర్గాలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించారు। స్థానిక ఎస్సీపేట ఎండీపేట ఆధ్వర్యంలో నవచైతన్య అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో, అలాగే స్థానిక ఎస్సీపేట యువకులందరి ఆధ్వర్యంలో, అలాగే వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా జాతి నేత మన ప్రీతమ నాయకులు
బాబు జగజ్జీవనరావు గారి 117వ జయంతి సందర్భంగా సుమారుగా 35 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దేశం అంతటికీ తెలుసు బాబు జగజ్జీవనరావు గురించి. ఆయన ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారు. సుమారుగా 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా ఉండి 40 సంవత్సరాల కేంద్ర మంత్రిగా పరిపాలించారు ఈ దేశాన్ని. సుదీర్ఘ 34 సంవత్సరాల యుద్ధ పోరాటంలో ఏబిసిడి వర్గీకరణ కోసం మన మాతృజాతి ముద్దుబిడ్డ మందకృష్ణనాథ్ గారు బాబు జగజ్జీవనరావు అంబేద్కర్ ఆశయాల మేరకు ఫలాలనేది అందరికీ సమానం దక్కాలని చెప్పేసి మాలా మాదిగ డక్కల మంగళ సాగల యానాల ప్రభుత్వ కొండెడ్డి కోయ లంబాడి ఎరుకల పురుగ వెళ్ళి 59 బుక్కలాల కోసం ఆయన నడుము బిగించి ఈ రోజున 8 సంవత్సరాలకి మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మోదీ గారి ఆశీస్సులతో ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ సాధించడం జరిగింది. శ్రీరామనవమిని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. దీనికోసం రామాలయాలను సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా పలు చోట్ల పందిళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఏలూరు జిల్లా ప్రతినిధి కెవి సత్యనారాయణ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసే విధంగా శ్రీరామనవమిని జరుపుకోవాలన్నారు. ఈ వేడుకలలో పాశ్చాత్య సంస్కృతిని తీసుకురాకూడదన్నారు. అదేవిధంగా శ్రీరామనవమి యొక్క విశిష్టతను వివరించారు. ప్రతి ఒక్కరూ శ్రీరాముడు చూపిన బాటలో నడుస్తూ రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ముందుగా హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాడవాడల శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా రామాలయాలకి పాదయాత్రగా తరలి వెళ్తున్నారు. అందులో భాగంగానే మన జంగారెడ్డిగూడెం నుంచి కూడా సుమారు ఒక 2000 మంది భద్రాచలం గత 20 సంవత్సరాలుగా పాదయాత్ర కూడా వెళ్తున్నారు. వారి అవకాశాన్ని బట్టి వారు పాదయాత్ర రూపంలో ఏదో రూపంలో భగవంతుని సేవించుకుంటున్నారు. అదేవిధంగా వాడవాడల్లో జరిగే ఈ శ్రీరామనవమి శోభయాత్ర కార్యక్రమం కావచ్చు, కళ్యాణ మహోత్సవాలు కావచ్చు, పూర్తిగా పాశ్చాత్య ధోరణి అనేది పక్కన పెట్టి సాంప్రదాయ రీతిలో మన ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేసేలాగా మన హిందూ సంస్కృతి సంప్రదాయాలని పెంపొందించేలాగా భక్తులందరూ కూడా కృషి చేసేయాలని, భవిష్యత్తులో కూడా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు వాడవాడలా ఘనంగా జరుపుకోవాలని, భగవంతుడికి ఆధ్యాత్మిక భావన కలుగజేసేలాగా ప్రతి ఒక్కరు కలుగజేసిన రోజే ప్రతి మనిషి కూడా మోక్షానికి ముక్తికారకులు కాగలని చెప్పేసి నా ఆకాంక్ష. అదేవిధంగా భక్తులందరూ కూడా ఆధ్యాత్మిక స్థితిలో ఉచ్చ స్థితికి చేరుకోవడం ద్వారానే భగవంతుని మనం చేరుకోగలని నా భావన. ఈరోజు వాడవాడల సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుకున్నారంటే దానికి కారణం ప్రతి ఒక్కళ్ళు కూడా రాముని ఆదర్శంగా తీసుకోవడమే. కోట్లాది మందికి ఆరాధ్యేయము, మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి కోట్లాది మందికి ఆరాధ్యేయము. ఎవరైనా ఏ దంపతులను చూసినా సరే సీతారామచంద్రలో ఉండాలని, ప్రతి స్త్రీ కూడా తన భర్త శ్రీరామచంద్రలో ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా ఏ పాలకులైనా సరే రామరాజ్యం కావాలని, రామరాజ్యం స్థాపిస్తామని చెప్పేసి అంటారు. అదే దాని రీతిగానే శ్రీరామచంద్రమూర్తి కోట్లాది మందికి ఆదర్శపడ్డాడైన ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక నాయకుడిగా, ఒక రాజుగా అందరికీ కూడా ఆదర్శపడ్డాడైన శ్రీరామచంద్రమూర్తి కోట్లాది మంది భారతీయులందరిలోనూ కూడా చిరస్థిగా నిలిచిపోతారైనా. ఏ పాలకుడైనా సరే రామరాజ్యం కావాలని కోరుకుంటారు. ప్రజలంతా కూడా రామరాజ్యం కావాలని, తద్వారా దేశము ప్రపంచం అంతా కూడా లోక సంస్థ సుఖనో భవంతు, సర్వేజన సుఖనో భవంతు, ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని, తద్వారా ధర్మం 4 భాగాలు నిలబడాలని, దానికి కారణమైన శ్రీరామచంద్రమూర్తిని ఆజన్మంతం స్మరించుకోవడానికి ఏ భక్తులు కూడా వెనుకాడు. తద్వారా శ్రీరామచంద్రమూర్తి అడుగుజాడల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నడవాలని, రామరాజ్యం స్థాపించడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని చెప్పేసి నా ఆకాంక్ష.
కోకో గింజల కొనుగోలు ధర సమస్యలపై రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 7 వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కోసం న్యాయం కోసం ఎదురు చూస్తామని, లేని పక్షంలో కోకో రైతుల పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏలూరులో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, గత నెల రోజులుగా కోకో రైతులు ఆందోళన చేసిన ఫలితంగా కోకో రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడం హర్షణీయమన్నారు. కోకో గింజల కొనుగోలు కంపెనీల మోసాలు రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైందన్నారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 7 వరకు కోకో గింజలు కొనుగోలు ధర సమస్యలపై సానుకూల నిర్ణయం కోసం ఎదురు చూస్తామన్నారు. అప్పటికీ న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కోకో రైతులందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోకో రైతులు తీవ్ర నష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రధానంగా ఈ సమస్య మీద గత నెల రోజులుగా మేము పెద్ద ఎత్తున రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉన్నాం. మార్చి 6వ తారీఖున ఏలూరు కలెక్టరేట్ ముందు వందలాది మంది కోకో రైతులతోటి మహాధర్నా కూడా నిర్వహించిన పరిస్థితి ఉన్నది. అయితే ప్రభుత్వంలో చలనం వచ్చింది, చర్చలు జరిపారు. దఫాలుగా ఇప్పటికీ చర్చలు నడిచాయి. నిన్ననే రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఇవాళ కోకో రైతు సంఘం ప్రతినిధులు, అట్లాగే కంపెనీలతోటి, అలాగే ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో ఒక రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సచివాలయంలో నిన్న చర్చలు జరపడం, సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కోకో రైతులకు సంబంధించిన విషయాల మీద నిన్న చర్చించారు. మంత్రి గారు కూడా తమ ఆదేశాలని ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కోకో రైతులకి ఇంకా న్యాయం జరిగే పరిస్థితి లేదు. కంపెనీలు నాటకాలు ఆడుతూ ఉన్నాయి, దోబూచులు ఆడుతూ ఉన్నాయి. ఇవాళ సిండికేట్గా మారిపోయి రైతులు మరింత నష్టపరిచే పద్ధతుల్లో కంపెనీల యొక్క పరిస్థితి ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అయితే గౌరవ మంత్రివర్యులు గారికి అన్ని విషయాలు కూడా అర్థమైంది. వారు చెప్పింది ఒకటి ప్రధానంగా వర్షాకాలపు గింజ, అన్సీజన్ గింజ ఏదైతే ఉన్నదో అన్సీజన్ బీను రైతుల దగ్గర ఉండిపోయింది, అది కొనుగోలు కావడం లేదు. 100 టన్నులు ఇవాళ రైతుల దగ్గర ఉండిపోవడంతో పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక ఇవాళ కౌలు రైతులు అయితే అల్లాడిపోతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అన్సీజన్ బీన్కి వెంటనే ధర నిర్ణయించి ఆ బీన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కంపెనీలు మాత్రం ఎంత ధర కొంటాయని చెప్పేసి స్పష్టం చేయలేదు. అదేవిధంగా సీజన్ బీన్ సంబంధించి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం సీజన్ బీన్ కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పారు. 5-10% వేరియేషన్ తప్ప అంతకు మించి వేరియేషన్ ఉండడానికి వీలేదని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కంపెనీల వైపు నుంచి ఎటువంటి స్పందన లేకుండా నిమ్మక నీరెత్తినట్లుగా కంపెనీల యొక్క ప్రజల యొక్క వ్యవహారం కనపడతా ఉంది. భారత రాజ్యాంగం అమలులో కీలక పాత్ర వహించిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని మున్సిపల్ కౌన్సిలర్ నేకూరి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 6వ వార్డులో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు, స్థానికులు పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కిషోర్ మాట్లాడుతూ, వివిధ హోదాలలో సుమారు 40 సంవత్సరాల పాటు భారతదేశానికి విశిష్ట సేవలు అందించిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. భారతదేశపు తొలి ఉప ప్రధానిగా పనిచేయటమే కాకుండా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులో కీలక పాత్ర పోషించారన్నారు. కావున ప్రతి ఒక్కరూ జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించారని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, లాగు రవికుమార్, దిర్సిపాము రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా మరి స్థానిక 6వ వార్డులో ఉన్నటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పడం జరిగింది. మరి దేశంలో మన దేశ కేంద్ర మంత్రిగా దాదాపు 40 years 40 సంవత్సరాలు ఆయన వివిధ రకాలైనటువంటి శాఖల్లో, ఉన్నతమైన శాఖల్లో ఆయన దేశానికి సేవలు అందించి మన దేశానికి ఒక వన్నెగా ఆయన నిలిచారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచిస్తే దాన్ని అమలుపరిచే విషయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సమయంలో ఎంతో కృషి చేసి మన రాజ్యాంగాన్ని అమలుపరిచే విషయంలో
ఆయన ప్రోత్సాహం ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన స్థానిక ఎస్సీ గారి పెద్దలు అలాగే యువత ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో క్వాలిటీ అసెస్మెంట్ నిర్వహించారు. స్టేట్ ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రశాంత్, క్వాలిటీ అధికారి ఎస్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో అసెస్మెంట్ నిర్వహించారు. ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని పరిశీలించి రిపోర్ట్స్ ను ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాయికాల్ సర్టిఫికేట్ నిమిత్తం ఏరియా ఆసుపత్రి పేరును ప్రతిపాదించినట్లు తెలిపారు. త్వరలోనే ప్రతిపాదనలకు సమాధానం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ బేబీ కమల, సిఎస్ఆర్ ఎంఓ రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు. పార్లమెంటేరియన్ గా కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు చేసి దళితుల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి తెలిపారు. జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మూర్తి మాట్లాడుతూ జగ్జీవన్ రావు 117వ జయంతి జరుపుకోవడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు. 40 సంవత్సరాలుగా పార్లమెంటేరియన్ గా వివిధ శాఖల కేంద్ర మంత్రి వర్యులుగా కొనసాగి అనేక సంస్కరణలు చేసి దళితుల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన మహాయోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ విత్తనాల రాజు, న్యాయవాదులు టిఎస్ఎన్ మూర్తి, ఆనంద్, ఎంజీఆర్ మోహన్ రావు, బొడ్డు వాసు, వెంజమూర్ కిషోర్, మణికుమార్, వసంతరావు, కృష్ణారెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో విశిష్ట పూజలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అదేవిధంగా తణుకు జిల్లా మెజిస్ట్రేట్ డి సత్యవతి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః లక్ష్మీ సౌభాగ్యాయురా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922.
సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా NIITians గా డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో IIMs గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, AC డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, MSET లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతిని ఏలూరులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఓవర్ బ్రిడ్జ్ వద్ద గల డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కాంస్య విగ్రహానికి కలెక్టర్ కె వెట్రిసెల్వి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఎనలేని పాత్ర నిర్వహించారన్నారు. ఆయన ఎన్నో సంస్కరణలు చేసి అమలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారానే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి 40,000 రూపాయల వ్యయంతో టీడీపీ నేత కరుటూరి ప్రసాద్ తన పుట్టినరోజును పురస్కరించుకుని అందజేసిన కూలింగ్ వాటర్ ఫ్రీజర్ను మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వైద్యాధికారులకు ఫ్రీజర్ తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి ఇన్పేషెంట్లకు పళ్లను, ORS ప్యాకెట్లను అందించారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది దాతా ప్రసాద్ను సత్కరించారు. టీడీపీ కార్యాలయంలోని కార్యాలయ సిబ్బందిని దుశ్శాలువాలతో సత్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ టీడీపీ నాయకులు కరుటూరి ప్రసాద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శప్రాయమని, యువత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజాభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు, దూసనపూడి పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అమ్మగారికి కొట్టు బాబా
ఈరోజు మన వేమడోలు గ్రామంలో గల పిహెచ్సి సెంటర్లో 40,000 రూపాయల విలువ గల ఒక వాటర్ ప్లాంట్ ఏంటంటే ఒకటి కూలింగ్ వాటర్ వస్తుంది, ప్లెయిన్ వాటర్ వస్తుంది. 2 విధాలుగా వచ్చేటువంటి కూలింగ్ వాటర్ ప్లాంట్ని ఇక్కడ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఇక్కడ మాకు మంచి హాస్పిటల్ వచ్చింది, మంచి డాక్టర్లు ఉన్నారు. ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మరి బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి మా ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి ప్రసాద్ని, అలాగే మరి మా ఆఫీస్లో ఆయన కేక్ కట్ చేసి మరి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంలో నా దగ్గర పనిచేసేటువంటి అంటే నా డ్రైవర్ కానీ లేదా నా ఆఫీసులో పనిచేసేటువంటి ఒక స్టాఫ్ కానీ అందరికీ కూడా సన్మానం చేయటమే కాకుండా మీ అందరికీ కూడా ఎల్లకాల వీళ్ళంతా కూడా మరి బాగా పనిచేయాలనే ఉద్దేశంతో ఎవరు చేయనటువంటి ఒక కార్యక్రమాన్ని మరి చేసినందుకు మరొకసారి తమ్ముడు కరుడూరు ప్రసాద్ హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొకసారి ప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 4 దశాబ్దాల పాటు కేంద్ర మంత్రి వర్గంలో పదవులు అధిరోహించిన తొలి ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ను ప్రతి నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని పోలవరం నియోజకవర్గ ఎంఎస్సీ అధ్యక్షులు బొబ్బర ఏలీషా విజ్ఞప్తి చేశారు. బుట్టాయిగూడెం, రెడ్డి, గణపవరం గ్రామాలలో బొబ్బర ఏలీషా ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజీవన్ రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ను కట్ చేశారు. అదేవిధంగా జగజీవన్ రామ్ జీవితంలోని పలు అంశాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో యు పెంటయ్య, చిడిపి గంగారావు, నక్కా శివాజీ, దొండపాటి బాలు, మర్రి దుర్గప్రసాద్, దెర్స పాము సుదర్శన్, తడిగడప కిషోర్, జాలపర్తి నాగు, అద్దేపల్లి నవీన్, ఏలేటి పండు, చిడిపి కుటుంబరావు, బొబ్బర సందీప్, గెల్ల రవి, తడికమల్ల రమేష్, గండ్రాల ప్రసాద్, బొబ్బర లక్ష్మణరావు, బొబ్బర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జీలుగుమల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన నల్లపు అంజలి రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని అంజలి స్వగ్రామమైన జీలుగుమల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి తీసుకొచ్చారు. రౌతుగూడెం గ్రామంలో అంజలి మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా అంజలి బంధువులు మాట్లాడుతూ అంజలి రాజమండ్రిలో కిమ్స్ నందు డి ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోందని, చాలా కాలం నుంచి అంజలిని గమనిస్తున్న జూనియర్ డాక్టర్ దీపక్ వేధింపులు భరించలేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కావున డాక్టర్ దీపక్ ను కఠినంగా శిక్షించాలని, అంజలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లో ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా మబ్బులు వేసి చల్లగా మారిన వాతావరణానికి తోడు ఈదురుగాలులతో ఉపశమనం దక్కింది. అయితే ఈదురుగాలులకు పోస్టాఫీస్ వద్ద వయస్సు కలిగిన గానుగ వృక్షం విరిగి నేల కొరిగింది. చెట్టు నేల కొరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే చెట్టు కింద 3 ద్విచక్ర వాహనాలు ఉండడంతో అది దెబ్బతింది. ఆ బండి బాగా చెప్తున్నా, ఆ బండి అర్థంలే, ఈ బండి అర్థంలే, పెద్ద అర్థంలే, బండి బండి ఏంటి అర్థంలే, ఆ బండి బాగా చెప్తున్నా, ఆ బండి అర్థంలే, ఈ బండి అర్థంలే, పెద్ద అర్థంలే.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు. శ్రీరామనవమికి ముస్తాబవుతున్న జంగారెడ్డిగూడెం సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ పండుగ జరుపుకోవాలని సూచించిన విహెచ్పి ప్రతినిధి సత్యనారాయణ. కోకో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు స్పష్టం. భారత రాజ్యాంగం అమలులో కీలక పాత్ర వహించిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్. మున్సిపల్ కౌన్సిలర్ నెక్కూరి కిషోర్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.